రూమ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ దగ్గరికి ప్రస్తుతం విద్యార్థులు తలుపులు పాల్గొట్టుకుని మరీ లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన అయితే చూడొచ్చు. అయితే అసలు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏంటి అసలు లోపల జరుగుతున్నది ఏంటి అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇద్దరు లెక్చరర్స్ ఎక్కడున్నారు అనేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లెక్చరర్తో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే అలా వాళ్ళ ఆఫీస్ రూమ్లో ఉన్నారు. ఆఫీస్ రూమ్ పెట్టారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురండి అని వాళ్ళు సమాధానం చెప్పండి అని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తమ ఆందోళనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సాయి తేజ చనిపోయిన తర్వాత కాలేజీ లోపలికి ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అటు సాయి తేజ చనిపోయిన తర్వాత లెక్చరర్ బేగం కానీ మరొక లెక్చరర్ కానీ అసలు వీళ్ళిద్దరికి సంబంధించి ఎందుకు బయటికి తీసుకురావట్లేదు, వాళ్ళని ఎందుకు వివరణ కోరట్లేదు అనేది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం తలుపుల్ని తోసుకుంటూ లోపలికైతే వచ్చినటువంటిది అయితే ఉంది.